సంఘము అనేటువంటిది నటించడం కాదు. యూట్యూబ్లో కొంతమందిని చూస్తుంటే పాస్టర్ గారు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతంత బూతులు మాట్లాడుకుంటారో, ఎంతంత దూషించుకుంటారో. వారి ద్వారా దేవుడు కనపరచబడుతున్నాడా, తగ్గించబడుతున్నాడా? తగ్గించబడమే కదా. ఒకసారి మీరు వినండి, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా మీ నోరు లేసిందనుకో, ఏంటి చెప్పు అన్నావు అనుకో, నువ్వు చర్చికి వెళ్తావు కానీ నీలో తగ్గింపు లేదు అనటం లేదా? అంటే ఒక అన్యుడికి తెలుసు నువ్వు తగ్గించుకోవాలి అని. ఒక అన్యుడికి తెలుసు నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చించబడతాడు అని. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, సంఘము ఎప్పుడు వారికి వచ్చిన దర్శనాన్ని బట్టో, కళను బట్టో, ప్రవచనాన్ని బట్టో, అన్య భాషలను బట్టో ఈయన మాత్రమే హెచ్చించుకుంటున్నాడు. ప్రభువుని అసలు హెచ్చించట్లేదు. నాకు వరం ఉందమ్మా, నాకు దేవుడి ప్రభు వరం ఇచ్చారు. అసలు నాకు తెలిసిపోయిద్దిలే ఎవరెలా ఉంటుంది అనేటువంటిది. ఏంది నీ ముఖం తెలిసేది నీకు? ఇంకాసేపుడికి జ్వరం వచ్చేది నీకు తెలుసా? చెప్పు. నీకు కాసేపుడు జలుబు వచ్చేది తెలుసా నీకు? ఏమకంట త్రికాల జ్ఞాని, తెలిసిపోయింది. అసలు నాకు అంతా తెలిసిపోయింది. మనిషి అక్కడ ఉండగానే నాకు అంతా అర్థమైపోయింది. ఎచ్చులు ఆపుతావా? ఇలా చెప్పుకుంటూ తిరగమాక. ఏదో దేవుని దయ వల్ల ఒక కళ వచ్చిందనుకో, మంచి కళ. నాకు వరం ఇచ్చేశాడు కదా ప్రభు, నాకు అంతా చూపిస్తాడు ముందు జరిగేదంతా. కాస్త ఆపు. ఎవరైనా నీ అవసరమైన వారు అడిగితే చెప్పు, లేదంటే దాన్ని చెప్పుకుంటూ తిరగమాక. నిండు వందనాలు. నాకు కళలు రావా? వస్తేరావా? దర్శనాలు వస్తేరావా? నాకు వస్తాయి కదా, అందుకనే కదా మిమ్మల్ని కళలు చెప్పండి, దర్శనాలు చెప్పండి, ఉపవాస ప్రార్థనలప్పుడు చెప్తాను. నాకు వస్తాయి, నేను నమ్ముతాను. అర్థమవుతుందా? నాకు ఏది వచ్చిందో అది నెరవేరింది కదా, స్తోత్రం చెప్పాలి. ఏ కళలు వచ్చినాయో, దేవుడు ఏ స్వరం వినిపించాడో అది నెరవేరింది, నేను వింటున్నాను. కానీ ఎప్పుడైనా అమ్మ ప్రార్థన చేసి కళ నీకు గురించి ఇలా అని చెప్పానా? చెప్పరేంటమ్మా? నేను కళలు చెప్పొద్దని కాదమ్మా అంటుంది. నీ అహంతో చెప్పొద్దు, నీ గర్వంతో చెప్పొద్దు. దేవుడు తగ్గిపోతాడు. దేవుడు మన మాట ద్వారా హెచ్చించబడాలి, మన క్రియల ద్వారా హెచ్చించబడాలి. మనం దేవుణ్ణి ఎత్తి పట్టాలి.